హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 65వ భాగం. ఒకరోజు నారదుడు దేవలోకం నుంచి భూలోకానికి వస్తూ ఉండగా మార్గమధ్యంలో తుంబురుడు ఎదురుపడ్డాడు. కుశల ప్రశ్నల అనంతరము తుంబురుడు, మునీంద్ర, ఇంత తొందరగా పడుతూ వెళ్తున్నారు, ఎక్కడికేంటి అంటూ ప్రశ్నించాడు. దానికి నారదుడు కైలాసం నుంచి వస్తున్నానని, భూలోకం వెళ్తున్నానని చెప్పగా తుంబురుడు కారణం అడిగాడు. నారదముని ఈ విధంగా చెప్పసాగాడు. తుంబురుడా, విష్ణుమూర్తి బుద్ధావతారం ఎత్తి ఆ ధర్మాలని భూమి అంతా వ్యాపింపచేసిన సంగతి నీకు తెలుసు కదా. బౌద్ధ శాస్త్రాలు చదివి బౌద్ధ మతస్థులు వర్ణాశ్రమాలు ఆచారాలు వదిలి శృతి దూషణ చేస్తూ క్రతుభోక్తులకు క్షితి హవిర్భాగాలు ఇచ్చేవారు లేకపోవడంతో ఈ విషయాన్నంతా ఈశ్వరుడికి వివరించాడు. అన్న ప్రదాతలు లేకపోతే కష్టమని భావించి ఈశ్వరుడు కరుణించి వారికి అభయం ఇచ్చి మనుష్య రూపం ధరించి వారి కోరికను తీరుస్తానని చెప్పాడు. తర్వాత కుమారస్వామిని పిలిచి భట్టపాదుడు అనే పేరుతో బౌద్ధ మతాన్ని ఖండించి ముందు ముందు నిగమంబుల కర్మకాండలు ఉద్ధరించమని ఆనతినిచ్చాడు. పితృవాక్య పరిపాలనాశీలుడైన కుమారస్వామి భూమిపై భట్టపాదునిగా జన్మించి ఇంద్రుని అంశ వలన జన్మించిన సుధన్యుడిని ఆశ్రయించి బౌద్ధ మతాన్ని ఖండింపజేసి కర్మ మార్గాన్ని భూమి అంతా వ్యాపింపజేశాడు. తర్వాత పరమేశ్వరుడు దక్షిణ భారతదేశంలో శివగురుడు అనే బ్రాహ్మణుడికి కొడుకుగా జన్మించి చిన్న వయసులోనే సకల విద్యలు అభ్యసించి బ్రహ్మచర్యం నుంచే సన్యాసం స్వీకరించాడు. తర్వాత గోవిందయతి అనుమతితో వ్యాసుని సూత్రాలను అద్వైత భాష్యాలను రచించి శిష్యులతో కలిసి భట్టపాదునికి ముక్తిని కలిగించాడు. బ్రహ్మాంస సంభూతుడు శాస్త్ర నిరతుడు అయిన మండన మిశ్రుని జయించాలనుకుంటున్నాడు. దుర్వాసుని శాపం వలన సరస్వతీదేవి ఉభయ భారతి అనే పేరుతో మండన మిశ్రుని భార్యగా జన్మించింది. ఇప్పుడు జరిగే ఈ పండితుల సంవాదంలో ఆమె మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నది. ఇది చూడటానికే భూలోకానికి వెళ్తున్నాను అన్నాడు. దానికి తుంబురుడు, ఆర్య, మీకు మంచి భోజనమే దొరికింది, కానీ సకల లోక పూజ్యురాలైన సరస్వతీదేవిని దూర్వాసుడు ఎందుకు శపించాడు? దానికి కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. మహాత్ముల చరిత్రలు స్మరించుకున్నా గాని పుణ్యం కలుగుతుందని చెప్తారు. అయితే విను. పూర్వం ఒకసారి సత్యలోకంలో జరిగిన మహాసభలో గరుడు, గంధర్వ, దివిజగణాలు, దిక్పాలురు, మహర్షులు అనేక మంది తమ విద్యా పాఠవాల్ని ప్రదర్శిస్తున్నారు. దూర్వాసుడు కూడా తనకు సామగానాలలో ప్రతిభ గలదని చెప్పి ఉచ్చస్వరంతో ఆ వేదాన్ని పఠిస్తున్నప్పుడు ఒకచోట స్వరం తప్పుగా పలికాడు. అది విని బ్రహ్మదేవుని పక్కనే ఉన్న సరస్వతి నవ్వింది. ఈ అవమానాన్ని దూర్వాసుడు సహించలేక క్రోధజ్వాలలతో ఇలా అన్నాడు. పరమేశ్వరి పత్నిననే గర్వంతో పెద్ద చిన్న తారతమ్యాలు మరిచి మా బోటి తపోధనులను పరిహసిస్తావా? కానిము, భూమిపై మనుష్యజాతిలో పుట్టు, ఇంకెప్పుడు పెద్దలను పరిహసించకు అని శపించాడు. ఇది విని సరస్వతీదేవి ఎంతో బాధపడింది. భాషాదేవి బాధ చూసి విధాత సహించలేక ఆ మునిని శాప విముక్తికై వేడుకున్నాడు. దూర్వాసుడు ఎట్టకేలకి కరుణించి మనుష్య రూపంలో ఉన్న శంకరుణ్ణి చూసి ప్రసంగించినప్పుడు శాప విమోచనం కలుగుతుందన్నాడు. తర్వాత సరస్వతీదేవి భూలోకంలో సోనా నదీ తీరాన నివసించే విష్ణుమిత్రుడు అనే బ్రాహ్మణుడికి కూతురుగా జన్మించి ఉభయ భారతి అనే పేరుతో సకల కళలను అభ్యసించింది. చతురాననుడి అంశ వలన జన్మించిన మండన మిశ్రునికి భార్య అయినది. ఇప్పుడు మనిషి రూపంలో జన్మించిన శంకరుడు ఆ మండన మిశ్రుని దగ్గరకు శిష్యులతో సహా సంవాదం చేయడానికి వెళుతున్నాడు. కనుక నేను వారి వాదనను వినటానికి భూలోకం వెళుతున్నాను. ఇప్పటికే సమయం మించిపోయింది అని చెప్పి నారదుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. కిశోర సమీరాలు మార్గాయాసం తీరుస్తూ ఉండగా కొంతసేపు శిష్యులతో సహా శంకరుడు అక్కడ విశ్రమించి మధ్యాహ్న కార్యక్రమాలు నిర్వర్తించుకొని తిరిగి వెళుతూ ఉండగా వారికి దారిలో మండన పండితుడి పరిచారకులు ముగ్గురు నీళ్లు తీసుకొస్తూ కనిపించారు.
వారిని చూసి శంకరుడు మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. శంకరుని రూప విశేషాలు చూసి వారు ఆశ్చర్యపడ్డారు. వారిలో ఒక ఆమె శంకరునితో ఇలా అంది: భూమి మీద సుఖదుఖ రూపాత్మక ఫలం అనుభవింప చేయటానికి కర్త పరమాత్మ లేక కర్మ ఫలితమా అంటూ ద్వారం దగ్గర చిలకలెక్కడ పలుకుతాయో అదే మండనమిశ్రుని ఇల్లు అని పలికిన ఆ మగువల మధురమైన విశేషాలకు శంకరుడు ఆశ్చర్యపడి తిరిగి ఒకచోట మండనమిశ్రుని మందిరాన్ని కనుగొన్నాడు. అక్కడికి వెళ్ళటానికి వీలు కాకపోవడంతో శిష్యులను అక్కడే ఉండమని చెప్పి శంకరుడు యోగశక్తితో ఆకాశ మార్గాన మందిరంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో మండనమిశ్రుడు శ్రాద్ధ విధిని చేస్తూ వ్యాసుడిని జైమిని మహామునిని భోక్తలుగా నియమించి వారికి కాళ్ళు కడుగుతున్న సమయంలో శంకరుడు రావటం చూసి సన్యాసి అని భావించి కోపగించుకున్నాడు. అప్పుడు వారిద్దరి మధ్య సంస్కృతంలో సంవాదం జరిగింది. ఛీ, ఇట్టి కర్మకాలంలో మూర్ఖుడివైన నీతో మాట్లాడటం తటస్థించిందేం కర్మమో అనుకున్నాడు మండనమిత్రుడు. ఇలా మండనమిత్రుడు దుర్భాషలాడుతూ ఉండగా దానికి తగిన సమాధానాలు శంకరుడు చెప్పడం చూసి అక్కడికి భోక్తలుగా వచ్చిన వ్యాసుడు జైమినులు మండనుడితో, వత్స, తత్వవేత్త అయిన అతిథి ఇంటికి వచ్చినప్పుడు వారిని పూజించడం మానేసి ఇలా తగువ పడటం మంచిది కాదు. ఇక తగువ ఆపి వారికి అతిథి పూజ చేయమని ఆజ్ఞాపించిన వ్యాసుని మాటలు కాదనలేక మండనమిశ్రుడు శాంతించి శంకరుణ్ణి పూజించి అతన్ని భిక్ష కోసం పిలిచాడు. అప్పుడు శంకరుడు మండన పండితుడితో, ఆర్య, నేను అన్నార్థినై నీ దగ్గరికి రాలేదు, వాద భిక్ష కోసం వచ్చాను. సమర్థుడవైతే అదిచ్చి పంపించు. అందులో ఓడిపోతే ఓడిన వారు గెలిచిన వారికి శిష్యులుగా ఉండాలి. ఏతే నిషిద్ధమైనట్టి వాదభిక్ష నీకెందుకు అనుకుంటావా? ఉపనిష సన్మార్గాలను వెల్లడి చేయటం కంటే నాకు వేరే కోరికలేవీ లేవు. సంసార తాపాన్ని పరిహసించి పరమానంద సుఖాన్ని పొందుతూ ఉండే నీ వలన సన్మార్గాలు తిరస్కరించబడ్డాయి. నీలాంటి వారినందరినీ వాదంలో జయించి ఈ లోకమంతా ఆ మార్గాలకు ప్రఖ్యాతి కలుగజేస్తాను. నువ్వు కూడా ఈ మతాన్ని స్వీకరించు, లేకపోతే నాతో వాదనకు దిగు. దానికి కూడా చాలకపోతే ఓడిపోయానని ఒప్పుకో అని శంకరుడు అన్నాడు. మండనయతి ఆ మాటలకు ఆశ్చర్యపోయి ఆత్మగౌరవాన్ని అనుసరించి, మండనముని పాండిత్యాన్ని నువ్వు ఎరుగవు. సహస్రముఖుడైన అనంతుడు వచ్చినా గాని పరాభవిస్తాడేమో గాని జితోస్మి అని పలకడు. వేద సమ్మతమైన మతాన్ని విడిచి వ్యాసుని మతాన్ని గాని నీ మతాన్ని గాని స్వీకరించను. ఎప్పటికైనా భూమిపై ఒక పండితుడు పుట్టకపోతాడా? సరస ప్రసంగం ఎప్పటికైనా జరగకపోతుందా అని నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి సందర్భము ఈరోజు నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు మనిద్దరి మధ్య ప్రసంగం జరుగుతుంది. పుష్కలమైన నా శాస్త్ర పరిశ్రమ ఫలిస్తుంది. స్వయంగా వచ్చి అమృతాన్ని రుచి చూపిస్తానంటే భూలోకవాసులు మాత్రం వదులుతారా? గర్వంతో నా వాక్చాతుర్యాన్ని తెలుసుకోలేక వాదానికి రమ్మంటున్నావు. వాదం అంటే నాకు చాలా సరదా. ఈ కోరిక నాకు చాలా కాలం నుంచి ఉంది. కానీ ఏ పండితుడు ఈ కోరిక తీర్చలేకపోయాడు. సరే, నీతో వాదానికి దిగుతాను. కానీ మన వాదనలో జయాపజయాలు నిశ్చయించే మధ్యవర్తి ఎవరు? మధ్యవర్తి లేకపోతే వాది ప్రతివాదుల సంవాదము కంఠశోషమే అవుతుంది. మనం ప్రసంగిస్తున్నప్పుడు తెలియాల్సిన ప్రతిజ్ఞ ఏమిటి? నేను గృహస్థుడను, నీవు భిక్షుకుడవు. తర్వాత ఏమనుకున్నా లాభం లేదు. వాదాన్ని రేపు ప్రారంభిద్దాం. ఇప్పుడు మధ్యాహ్న కార్యక్రమాలు నిర్వర్తించుకొని ఆతిథ్యం పొందమని మండనుడు పిలవగా శంకరుడు సమ్మతించాడు. తర్వాత మండనమిశ్రుడు మధ్యవర్తులుగా ఉండమని వ్యాస జైమినులను కోరాడు. దానికి వారు, ఆర్య, నీ భార్య సాక్షాత్తు సరస్వతి స్వరూపం. ఆమె మీకు మధ్యవర్తిగా ఉండి జయాపజయాలు నిర్ణయించగలదు. మీరు దానికి అంగీకరించండి అన్నారు. ఉపనిషత్తులకు అర్థాలు తెలిసిన వ్యాస జైమినులు శంకరుడు ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఒకచోట కూర్చొని సంతోషంగా అలౌకిక విషయాలు మాట్లాడుకుంటున్న అనంతరము వ్యాస జైమినులు అంతర్ధానమయ్యారు. శంకరుడు నర్మదా నది తీర పరిసరాల్లో తిరుగుతూ అక్కడ ఒక ఉద్యానవనంలో ఉన్న దేవాలయంలో నివసించి శిష్యులతో సహా
అక్కడి విషయాలు చర్చించి ఆ రోజుని గడిపాడు. ఆ మరునాడు శంకరుడు, పద్మపాదుడు మొదలైన శిష్యులతో మండన పండితుడి సభాభవనానికి రావటం చూసి ఆ పండితుడు సంతోషంగా వారికి స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేసి సమస్త విద్యా విశారదైన ఉభయ భారతిని వారి సంవాదానికి మధ్యవర్తిగా ఉండమని నియమించాడు. పతివ్రత శిరోమణి అయిన ఉభయ భారతి, భయభారతి అయిన సరస్వతీదేవికి ఏమాత్రం తేడా లేదన్నట్లుగా ఆ సభాభవనంలో ప్రకాశించింది. సభలో వారిద్దరూ ఇలా ప్రతిజ్ఞ చేశారు. ఉపనిషత్ అర్థాలను ప్రమాణాలుగా చేసుకొని వాదిస్తానని, అందులో గాని ఓడిపోతే గృహస్థుడినైతానని శంకరుడు ప్రతిజ్ఞ చేశాడు. దానికి మండన మిశ్రుడు, ఈ వాదంలో గనక నేను ఓడిపోతే గృహస్థాశ్రమం వదిలి సన్యాసం స్వీకరించి నీ శిష్యునైతానని ప్రతిజ్ఞ చేశాడు. వారిద్దరూ ఈ విధంగా ప్రతిజ్ఞలు చేసుకున్న తర్వాత ఉభయ భారతి వారి మెడలో పూలమాలలు వేసింది. ఎవరి మెడలోని పూమాల వాడిపోతే వారు ఓడిపోయినట్లుగా భావించమని చెప్పి ఆమె గృహకార్యాలు చక్కబెట్టడానికి వెళ్ళిపోయింది. వారి ప్రసంగాన్ని వినాలనే ఉద్దేశంతో వచ్చిన బ్రహ్మాది దేవతలు ఆ గృహ ప్రాంత అంతరిక్షంపై గల విమానాలపై నివసించారు. శంకరుడు, మండనమిశ్రుడు అభిముఖంగా కూర్చొని చిరుమందహాసంతో తొందరపడకుండా వేదాన్ని ప్రమాణంగా చేసుకుని ఈ విధంగా వాదిస్తున్నారు. ముందుగా మండన పండితుడు, ఆర్య, మీ వలన జీవేశ్వరులకు ఒక రూపం ఉందని అంగీకరించబడింది. దీనికి ప్రమాణం ఏమిటని అడగగా దానికి శంకరుడు మహాత్ములు తత్వంతో పరమాత్మను ఆత్మతత్వంగా బోధించారు, అదే దానికి ప్రమాణము అని చెప్పాడు. దానికి మండనుడు అన్ని విషయాలు తనకు తెలియకపోవడం వలన జీవుడు ఈశ్వరుణ్ణి వ్యతిరేకిస్తున్నాడనేది నీ అనుమానం మాత్రమే. తర్కంతో మీకు ఈ విషయం తెలీదా అని అడగ్గా శంకరుడు, తర్కం నాకు తెలియలేక కాదు, దీని గురించి అనుకోవాల్సిన పని లేదు అన్నాడు. ఈ విధంగా మృదువాక్య చాతుర్యంతో శాస్త్ర దృష్టాంతాలతో మండనమిశ్రుడి ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్తూ తన మతాన్ని స్థిరపరుచుకుంటున్న శంకర యతీంద్రుని పాండిత్యాన్ని చూసి తన భర్త మెడలోని పూలమాల వాడిపోవటం గమనించి ఉభయభారతి ఆశ్చర్యపోయి వారిని భోజనానికి రమ్మని పిలిచింది. భోజనానంతరము ఆమె శంకరునితో ఇలా అన్నది, ఆర్య, నీవు ఆది శంకరుడువని నేను గ్రహించాను. దుర్వాసుని శాపం పోయి నీ దయ వలన కృతార్థురాలినయ్యాను. ఇక నేను సత్యలోకం వెళ్తాను అన్న సరస్వతీదేవిని కూడా జయించాలని, అద్వైత మత స్థాపన చెయ్యాలనే ఉద్దేశంతో శంకరుడు, దేవి, నువ్వు లోకరక్షణార్థం అవతరించిన దానివని నాకు తెలుసు. నేను నీ భక్తుడను. నా మీద దయ ఉంచి మరికొంతకాలం ఇక్కడే ఉండు అన్నాడు. మండనమిశ్రుని అనుమతి కోసం ఉభయభారతి, శంకరుడు ఆయన ముఖం చూశారు. దానికి మండనమిశ్రుడు, ఆర్య, నాకీ పరాజయం వలన కొంచెమైనా బాధలేదు. కానీ జైమిని వాక్యాలను పరిహాసం చేశానని బాధపడుతున్నాను. సకల కళా నిపుణుడైన జైమిని ఈ పనికిరాని సూత్రాలను ఎందుకు రాసినట్లు అనే సందేహం నాకు కలుగుతోంది అన్నాడు. శంకరుడు నవ్వుతూ, ఇందులో జైమిని చేసిన తప్పేమీ లేదు. మనమే ఆయన అభిప్రాయాన్ని ఖండించినంత మాత్రాన జైమిని ముని నిరాశావాద అని జైమిని వాక్యాలలో గల రహస్య విశేషాలను తెలియజేయటంతో మండన పండితుడు ఎంతో ఆనందించి హృదయంలోనే భక్తిపూర్వకంగా జైమిని మహామునికి నమస్కరించాడు. జైమిని ప్రత్యక్షమై, మహాత్మా, నా సూత్రాలకి శంకరుడు ఏ అర్థాలనైతే చెప్పాడో నా హృదయంలో కూడా అవే అర్థాలు ఉన్నాయి. ఈ మహాత్ముని మాటలతో సందేహాలన్నింటినీ వదిలి యథార్థాలను తెలుసుకో. భూత భవిష్య వర్తమాన విషయాలను తెలుసుకునే మహిమ శంకరునికి ఉంది. నా గురువైన వ్యాస మహర్షి రాసిన సూత్రాలకు విరుద్ధంగా నేనొక్క సూత్రాన్నైనా చెప్పగలనా అని మండనమిశ్రునితో అన్నాడు. దాంతో మండనమిశ్రుడు శంకరుని పాదాలపై పడి, స్వామి, సంసార కూపంలో చిక్కుకున్న నన్ను ఉద్ధరించడానికి వచ్చిన నీకంటే పరమహితుడు నాకింకెవరూ లేరు. కరుణించి నన్ను నీ శిష్యునిగా స్వీకరించు అన్న మండనమిశ్రుణ్ణి శిష్యునిగా స్వీకరించదలచి ఆయన భార్య అయిన
ఉభయ భారతిని సాభిప్రాయంగా శంకరుడు చూశాడు. శంకరుని అభిప్రాయాన్ని గ్రహించి ఆ మహాదేవి, ఆర్య, మండనమిశ్రుడు మీకు శిష్యుడు అవుతాడని నాకు ముందుగానే తెలుసు. నా చిన్నతనంలోనే మా తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడు ఒక మహర్షి వచ్చాడు. ఆయనను తగు రీతిలో సత్కరించి ప్రసన్నుడైన సమయంలో మా తల్లి ఆయనతో ఇలా అంది: స్వామి, మీరు తపో మహిమతో త్రికాల వృత్తాంతాలు తెలుసనుకుంటారు కదా. ఈ పసిపాప నా కూతురు. దీనిని గారాభంగా పెంచుకుంటున్నాం. దీని ఆయుష్ ఎంతకాలము, భర్త ఎలాంటివాడు, పిల్లలు ఎంతమంది, ధనధాన్యాలను కలిగి ఉంటుందా, దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి అని వేడుకుంది. ఆ మహాత్ముడు కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, యువతి, నీ కూతురు ఎంతో సౌఖ్యాన్ని అనుభవిస్తుంది. వేద మార్గము బాహ్య మతాల వలన మరుగున పడే సమయంలో మండన పండితుడు అనే వాడికి భార్య కాగలదు. అతనితో కలిసి అనేక యజ్ఞ యాగాదులు చేసి పుత్ర పౌత్రాది సంపదలతో చిరకాలం సుఖంగా జీవించగలదు. తర్వాత ఇతర మతాల వలన నష్టపోతున్న ఉపనిషత్ సిద్ధాంతాలని సాధించటానికి శంకరుడు భూమిపై అవతరించి అతని ఉపన్యాసాలతో దీనిని పవిత్రం చేస్తాడు. యతివేషంలో ఉన్న ఆ మహాత్మునితో నీ అల్లుడు వాదించి అతనినే శరణు వేడుకుంటాడు అని తెలిపి ఆ మహర్షి అంతర్ధానమయ్యాడు. ఆ మహర్షి చెప్పినట్లుగానే జరిగింది. ఇతడు నీకు శిష్యుడే అవుతాడు. అయితే నీకింకా పూర్తిగా విజయం కలగలేదు. ఎందుకంటే నేను మండన పండితుని భార్యను, ఆయనలో సగభాగాన్ని. కాబట్టి నన్ను కూడా వాదనలో జయించి ఆ తర్వాత అతనిని శిష్యునిగా స్వీకరించు. నువ్వు జగదీశ్వరుడువైన పరపురుషుడివని తెలుసు. అయినా నీతో వాదించాలని నాకు ముచ్చటగా ఉంది అని ఉభయభారతి పలికిన పలుకులు విని మధుర గంభీరయుక్తమైన ఆమె మాటలకు ఆనందించి శంకరుడు ఇలా అన్నాడు: దేవి, నేను కూడా నీతో వాదించాలని అనుకుంటున్నాను. కానీ అది అనుచితంగా తోస్తున్నది. ఎందుకంటే కీర్తిశాలురు స్త్రీలతో వాదించటాన్ని సమ్మతించరు కదా అనగా దానికి ఉభయభారతి ఇలా అంది: శంకర, ఎవరైతే స్వమత ఖండన చేస్తారో వారిని జయించటానికి స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రయత్నం చేయాలి. దీనిలో స్త్రీ పురుష వివక్ష ఎందుకు? అంతేకాకుండా పూర్వము గార్గి అనే కాంతామణితో యజ్ఞవల్క్యుడు ప్రసంగం చేయలేదా? బృహదారణ్యకోపనిషత్తు చూడు. స్వమత రక్షణార్థం ప్రవర్తించే నీవు ఇలా మాట్లాడటం న్యాయం కాదు అన్న ఉభయభారతి మాటలు విని ఆమెతో వాదించటానికి శంకరుడు సమ్మతించాడు. తర్వాత సభలో శంకర సరస్వతులిద్దరూ ఎవరికి వారే విజయం సాధించాలనే ఉద్దేశంతో విద్వాంసులను సైతము ఆశ్చర్యం కలిగించే విధంగా అద్భుతంగా ప్రసంగం చేస్తున్నారు. విచిత్ర పదాలతో ప్రయోగాలు చేస్తూ అహోరాత్రులు ఏకధాటిగా 17 రోజులు ప్రసంగం చేశారు. ఆ విధంగా వాగ్దేవి 17 రోజులు అన్ని శాస్త్రాలలో శంకరుని పాండిత్యాన్ని పరీక్షించి దేనిలోనూ అతన్ని జయించలేకపోయింది. శంకరుడు బాల్యంలోనే సన్యసించి ఉన్నందువలన అతన్ని మదన శాస్త్రంలో ప్రశ్నలు అడిగి ఓడించాలి. ఇంతకంటే వేరే మార్గం లేదనుకొని ఈ విధంగా ప్రశ్నించింది: మునీంద్ర, మన్మథ కళలెన్ని? వాటి స్వరూప స్థానాలేమిటి? అవి శుక్ల కృష్ణ పక్షాలలో ఎలాంటి వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి? స్త్రీలలో పురుషుల్లో ఎలా ఉంటాయి అని అడిగింది. దానికి శంకరుడు సమాధానం చెప్పకుండా కొంతసేపు ఆలోచించి యతుల నియమాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, సాధ్వి, నాకొక నెల గడువివ్వు. నెలాఖరున నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను అన్నాడు. ఉభయభారతి గడువు ఇవ్వటానికి ఒప్పుకోవటంతో సభ ముగిసింది. శంకరుడు సనందాది శిష్యులతో నర్మదా నదీ తీరంలో గల ఉద్యానవనంలో ఆ రాత్రి గడిపాడు. ఆ మరునాటి ఉదయము శంకరుడు యతి శిష్యులతో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ ఒక అడవి మధ్యలో రాత్రి వేట కోసం వచ్చి చనిపోయిన అమరకుడు అనే రాజును చూశాడు. అతని భార్యలు 100 మంది అతని చుట్టూ చేరి ఆ అడవిలో ప్రతిధ్వనించేటట్లు ఏడవటం చూసి బాధపడి సనందుడితో ఇలా అన్నాడు: సనందన, ఈ రాజు చనిపోయి ఉన్నాడు. ఇతని భార్యలు సౌందర్య సౌభాగ్యాలతో చూడముచ్చటగా ఉన్నారు. పాపం, పతి వియోగంతో బాధపడుతున్నారు.
నేను ఇతని శరీరంలోకి ప్రవేశించి వారికి బాధ నుంచి విముక్తి కలిగిస్తాను. ఈ రాజు కొడుకుని పట్టాభిషక్తుణ్ణి చేసి మళ్ళీ నా శరీరంలోకి ప్రవేశిస్తాను. అంతేకాక ఉభయ భారతి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని వస్తాను అన్నాడు. దానికి సదానందుడు, స్వామి, నేను మీ మాటలను కాదనేంతటి వాడిని కాదు. సర్వజ్ఞులైన మీకు తెలియంది కాదు. అయినా భక్తితో చెబుతున్నాను. పూర్వము మత్స్యేంద్రుడు అనే మహాత్ముడు ఒకచోట మృతుడైన మహారాజు శరీరాన్ని చూసి తన శిష్యుడైన గోరక్షకుడితో తన కళేబరాన్ని కాపాడమని చెప్పి ఆ రాజు శరీరంలో ప్రవేశించి రాజ్యపాలన చేయసాగాడు. ఆ మహర్షి సింహాసనం ఎక్కింది మొదలు ఆ దేశము సస్యశ్యామలమైంది. అతని మంత్రులు ఈ తేజస్సును చూసి, ఈయనెవరో పరకాయ ప్రవేశ విద్యా నిపుణుడైన యోగిలా ఉన్నాడు. కాకపోతే చనిపోయినవాడు ఎక్కడైనా బతుకుతాడా? ఇతడు తిరిగి తన శరీరానికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలన్న ఉద్దేశంతో రూప యవ్వన కళా విలాసాలలో ఉన్న అతివలను అతనికి సేవకులుగా నియమించాడు. ఈ వినోదాలను చూస్తూ ఆ యోగి పూర్వ వృత్తాంతాన్ని మరిచిపోయాడు. గోరక్షకుడు చాలా కాలం గురువు కోసం ఎదురుచూసి ఆయన ఎంతకీ రాకపోవటంతో ఆ శరీరాన్ని మరొక చోట దాచి గురువు కోసం వెతుకుతూ పోయి జరిగిందంతా తెలుసుకొని ఆ కాంతలను ఆశ్రయించి వారికి అంతరంగికుడైనాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ యోగికి పూర్వ వృత్తాంతం గుర్తొచ్చి విచారిస్తున్న సమయంలో గోరక్షకుడు ఆయన్ను సమీపించి విషయం వివరించాడు. ఆ తర్వాత ఆ యోగి తన శరీరంలోకి ప్రవేశించాడు. అయ్యా, భూమి మీద శిథిలమైతున్న యతి ధర్మాలను నిలపటానికి కంకణం కట్టుకున్న మీకు ఇది తెలియంది కాదు. అయినా మీ దగ్గర ఉండే పరిచయంతో ఇదంతా చెప్పాను. నా తప్పును మన్నించండి అన్నాడు. దానికి శంకరుడు, వత్స, నువ్వు నిజమే చెప్పావు. కానీ తత్వవేత్తలకు పాపాలు అంటవు. విశిష్ట మార్గ పరిపాలన కోసము ఈ శరీరాన్ని ఆశ్రయిస్తున్నాను అని చెప్పి శిష్యులతో సహా వెళ్ళి మానవులు ఎవరూ ఎక్కడానికి వీలుపడని పర్వత శిఖరం మీద దిగాడు. తర్వాత శంకరుడు శిష్యులతో, నేను అమరకుని శరీరంలోకి ప్రవేశించి పంచశరా కళా పాండిత్యాన్ని సంపాదించుకొని వస్తాను. అంతవరకు నా కళేబరానికి ఏ అపాయము రాకుండా కాపాడండి అని చెప్పి యోగబలంతో అమరకుని శరీరంలోకి ప్రవేశించాడు. అలా శంకరుడు అమరకుని శరీరంలో ప్రవేశించగానే అతడు కొంచెం కదలసాగాడు. తర్వాత నిద్రలో నుంచి లేచినట్లు లేచాడు. అతని భార్యలు, మంత్రులు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత అందరూ కలిసి రాజ్యానికి వెళ్లారు. ఆ రాజు శరీరంలో ఉన్న శంకరుడు సింహాసనం ఎక్కి ప్రజలను న్యాయంగా పరిపాలించటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో మంత్రులు రహస్యంగా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మిత్రులారా, మన రాజుగారు పూర్వంలా కాకుండా ఇప్పుడు ఎంతో న్యాయంగా పాలిస్తున్నాడు. ఋతువులు కూడా సక్రమంగా వస్తున్నాయి. ఇదంతా మన రాజుగారి ప్రభావం మాత్రం కాదు. పరకాయ ప్రవేశంలో నిపుణుడైన మహాత్ముడెవరో ఈయన శరీరంలో ఉన్నాడు. ఆ మహాత్ముని శరీరం వేరెక్కడో ఉండి ఉంటుంది. కాబట్టి మనం మొత్తం రాజ్యాన్నంతా వెదికి కనబడిన శవాలన్నింటినీ దహనం చేయమని భటులను పురమాయించుదాం. రాజుగారు రాణులతో కాలం గడుపుతూ రాజ్య కార్యక్రమాలన్నింటినీ మనల్నే చూడమన్నారు. కాబట్టి దీనిని గురించి ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమరకుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి పట్టణానికి దూరంగా ఉన్న క్రీడాశైలమునకు 9 భార్యలతో కలిసి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారితో కలిసి ఆనందించాడు. ఈ విధంగా కథ చెప్పిన మణిసిద్ధుడు కాలాతీతం కావటంతో తర్వాత మజిలీలో కథను చెప్పడం ప్రారంభించాడు. కాశీ మజిలీ కథలు 65వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.